నమస్తే, వెల్కమ్ టు ఏబీసీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. శ్రీరాంపురంలో OHSR వద్ద గుంతలో పడి మృతి చెందిన బాలుడు. బాధిత కుటుంబానికి సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి 5 లక్షల పరిహారం ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం. పవన్ కళ్యాణ్ 52 మంది ఆకలి కేకలు వినబడలేదా? 19 నెలల జీతాల బకాయికై 5వ రోజు సమ్మె చేస్తున్న సత్యసాయి కార్మికులు. మైనింగ్ మాఫియాకు నాయకత్వం వహిస్తున్న రాజానగరం అధికారులు. అక్రమ మట్టి తరలింపులపై ఫిర్యాదు చేసిన వారిపై వేధింపులు. శ్రీరామపురం గ్రామానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించినట్లు జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తెలియజేశారు. శుక్రవారం అర్ధరాత్రి తెల్లవారితే శనివారం రాజానగర రూరల్ మండలంలోని శ్రీరాంపురం గ్రామంలో బాలుడు మృతి చెందిన ఘటనలో క్షేత్రస్థాయిలో కలెక్టర్ పర్యటించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి వివరాలు తెలియజేస్తూ గ్రామంలో జల సరఫరా పనుల కోసం OHSR వద్ద వాల్వ్ మరమ్మతుల నిమిత్తం తవ్విన 5 అడుగుల x 6 అడుగుల గుంతలో నీరు చేరి అక్కడ అడుగుంటున్న 4 సంవత్సరాల 6 నెలల వయసున్న బాలుడు కడమంచి శ్రీను ప్రమాదవశాత్తు జారిపడి మృతి చెందడం జరిగిందన్నారు. తూర్పు గోదావరి జిల్లా సీతానగరం మండలం పురుషోత్తపట్నంలో ఉన్నటువంటి శ్రీ సత్యసాయి డ్రింకింగ్ వాటర్ సప్లై కార్మికులకు 19 నెలలుగా జీతాలు మరియు 26 నెలలుగా ESI మరియు PF చెల్లించాలని జూలై 8వ తారీఖు నుండి రాజమండ్రి లాలా చెరువు వద్ద ఉన్న RWS అండ్ SEE ఆఫీసు వద్ద నిరవధిక సమ్మె చేయడం జరుగుతుంది. ఈ CITU జిల్లా ప్రధాన కార్యదర్శి బి పవన్ మాట్లాడుతూ 5 రోజుల నుండి సత్యసాయి కార్మికులు సమ్మె చేస్తున్నా కాంట్రాక్టర్ గాని అధికారులు గాని పట్టించుకున్న దాఖలాలు లేవు. ఒక ప్రక్క సుపరిపాలన అంటూనే ప్రజలను మంచినీరు గాని కార్మికులకు జీతాలు గాని లేకుండా పాలన చేస్తున్నారన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో పురుషోత్పట్నం ప్రాజెక్టు పేరుతో నడుస్తున్నటువంటి సత్యసాయి డ్రింకింగ్ వాటర్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి 52 మంది కార్మికులకి 19 నెలలుగా జీతాల బకాయిలు పెట్టినటువంటి పరిస్థితి ఉంది. దీంట్లో కార్మికుల యొక్క కుటుంబాలు చాలా అవస్థలు పాలవుతూ ఉన్నారు. వీళ్ళకి సుమారు 26 నెలల నుంచి ESI PF కూడా చెల్లించకపోవడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తే కనీసం వైద్యం చేయించుకునేటానికి కూడా అవకాశం ఉండట్లేదు. ఈ సమస్య పైన గత 2 సంవత్సరాలుగా అనేక దఫాలు అధికారుల చుట్టూ ప్రజాప్రతినిధుల చుట్టూ రాష్ట్ర ముఖ్యమంత్రులకి ఉప ముఖ్యమంత్రులకి సమస్యలను తెలియజేసుకున్నారు, విన్నవించుకున్నారు. గతంలో నిరాహార దీక్షలో ఆందోళన నిర్వహించారు. కానీ ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని త్రాగునీరు అనేది చాలా కీలకమని చెప్పి ఎంత జీతాలు రాకపోయినా బకాయిలు పెట్టినా వాళ్ళ సేవలు కొనసాగిస్తూ ఉన్నారు. ఈరోజు 6 మండలాలకి గాను 85 గ్రామాలకు సుమారుగా ఈ పథకం ద్వారా ప్రజలకు మంచినీటి సహకారం అందుతూ ఉంది. ఈరోజు సత్యసాయి పైప్ లైన్ లో పనిచేసే రాజానగరం మండలంలోని అనేక గ్రామాల నుంచి తహసీల్దార్ కనుసన్నల్లో 100 కోట్ల రూపాయలు జరుగుతున్నాయి. ఈ అవినీతికి రాజానగరం పోలీస్ అంగరక్షకుడిగా ఉన్నారని స్వతంత్ర జనతా పార్టీ అధ్యక్షుడు బర్రె ఆనంద్ కుమార్ ఆరోపించారు. అక్రమ మట్టి తవ్వకాలు తరలింపు రాజానగరం మండలంలో అవినీతిమయమైన అధికార గణం అడ్డుపడే ప్రయత్నం చేసిన సామాన్యులను పతనం చేస్తూ గ్రామాలను భయపెడుతున్నారని ఆయన మండిపడ్డారు. శనివారం రాజమండ్రి స్వతంత్ర జనతా పార్టీ కార్యాలయంలో పార్టీ అధ్యక్షులు బర్రె ఆనంద్ కుమార్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. స్వతంత్ర జనతా పార్టీ సమావేశంలో బాధితులైన ఇజ్జిన రాంబాబు, ఆమె భార్య శాంతి పాల్గొన్నారు. కార్యాలయంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడానికి గల కారణం ఏంటంటే రాజానగరం మండలంలో జరుగుతున్నటువంటి అత్యంత ప్రమాదకరమైన భయంకరమైన సంఘటనల గురించి మీకు చెప్పడానికి. యాక్చువల్గా రాజకీయ నాయకులు అవినీతి అక్రమాలు చేస్తా దాంట్లో అధికారులను ఇంక్లూడ్ చేసుకోవడం అనేది సహజంగా జరుగుతుంటుంది. కానీ రాజానగరం మండలంలో మైనింగ్ మాఫియాకి నాయకత్వం వహిస్తున్నది స్వయంగా ఒక మండల మ్యాజిస్ట్రేట్ అని తహసీల్దార్ నాయకత్వం వహించే పరిస్థితి వస్తుంది. అది ఎంత దారుణమైన సంఘటన అంటే అది పలకడియం కావచ్చు, కానవరం కావచ్చు, తూర్పు కానుగూడెం కావచ్చు, ముక్కనాడు కావచ్చు, లేకపోతే ఇంకోటి తొంగపాడు కావచ్చు, ఏ గ్రామం అయినా సరే అక్రమంగా చెరువులను కానీ మెట్టలను కానీ గుట్టలను కానీ తవ్వకుండా తీసిపోతున్నారు. ఇదంతటికీ డైరెక్ట్గా తహసీల్దార్ నాయకత్వం వహిస్తే వాటిని నడిపించడం. ఎవరైతే తహసీల్దార్ లక్ష్మి గారు ఎవరైతే ఉన్నారో
ఈవిడ చేస్తుంటే ఎవరైనా కానీ అడ్డు పెట్టారంటే అడ్డు పెట్టిన వాళ్ళ సంగతి తేల్చి పనేమో రాజానగరం సీఏ వీరయ్య గౌడ్ గారు తీసుకుంటున్నారు. అక్కడ స్థానికంగా ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఉంటారో వీళ్ళని హోల్డ్ చేసుకొని వీళ్ళ ఇచ్చలవిడిగా మైనింగ్ మాఫియా అనేది చాలా సునాయాసంగా చేసుకునే పరిస్థితి. నిజానికి ఎవరికైనా ఒక చోట పోస్టింగ్ వస్తే 3 సంవత్సరాలు ఉంటారు, తర్వాత మారిపోతూ ఉంటారండి. కానీ గత 10 సంవత్సరాల్లో 4 సార్లు రాజానగరం ఎంఆర్ఓ గారు ఇక్కడ పోస్టింగ్కి వచ్చారు. అది ఎలా సాధ్యం? ఒకసారి పోస్టింగ్ వచ్చినప్పుడు మళ్ళీ రావడమే పెద్ద గగనం అనుకుంటే 4 సార్లు 10 ఏళ్ళలోనే 4 సార్లు ఇక్కడికి రావడం అనేది ఎలా సాధ్యం చూడండి. ఎవరైనా ఈ చెరువు తవ్వకాలను కానీ మెట్ట తవ్వకాలను కానీ లేకపోతే ఈ మట్టి తవ్వకాలని ఏదైతే దీన్ని ఉందో దీన్ని అడ్డు పెట్టడానికి ఎవరైనా ప్రయత్నిస్తే వాళ్ళని కూకటి వేలుతో సహా పెకలించాలన్న దుర్మార్గమైన వైఖరితో ఇక్కడ నడుస్తున్నారు. అందులో భాగంగానే రాజానగరం మండలంలో పల్లకడియం గ్రామంలో ఇజ్జన్ రాంబాబు గారు అనే ఈయన ప్లస్ ఇంకొక 20 మంది కలిసి అక్కడ ఊర్లో చెరువులను తవ్వేస్తున్నారంట. ఆ ఊర్లో ఆ చెరువులు తవ్వడం కూడా ఎలాగంటే ఒకే దగ్గర ఒక 20 అడుగులు 30 అడుగులు లోతు తవ్వేడు, మళ్ళీ అక్కడ కొంచెం గడ్డి తగిలితే కొంచెం ఎదరికి వెళ్ళిపోతాడు. ఇలా నడుస్తుంటే అక్కడ కుర్రాలు గేదెలు ఏమేపుకుంటే మారిన దేశకాల వాతావరణ పరిస్థితుల్లో ప్రకృతి వ్యవసాయం సాగు చేసుకోవడం సాగుతో అధిక దిగుబడి సాధించడంతో పాటు సంపూర్ణ పోషకాలు లభిస్తాయని జిల్లా వ్యవసాయ అధికారి ఎస్ మాధవరావు అన్నారు. రాజనగరం మండలం శ్రీకృష్ణపట్నం గ్రామంలో భారత రైజింగ్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు యువ రైతు చైతన్య పోలవరపు చెల్లుబోయిన మూర్తి సాగు చేస్తున్న పండ్ల తోట ప్రకృతి వ్యవసాయ క్షేత్రాన్ని గురువారం జిల్లా వ్యవసాయ అధికారులు ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం అధికారులు సందర్శించారు. ఈ సందర్భంగా వ్యవసాయ క్షేత్రంలో ప్రయోగాత్మకంగా 30 రకాల పిఎండిఎస్ నవధాన్యాల విత్తనాలను వ్యవసాయ అధికారుల సమక్షంలో విశ్వవిద్యాలయం సహకారంతో డ్రోన్ ద్వారా వెదజల్లారు. పిఠాపురం జూలై 12 ఉభయ గోదావరి జిల్లాలో రైతులు ఇప్పటికే నారుమల్లు వేశారని కొన్ని ప్రాంతాల్లో ఉడ్పులు కూడా ఊడుస్తున్నారని కానీ పిఠాపురం నియోజకవర్గం 3 మండలాల్లో ఏలేరు కాలువ నీరు సరిపోవడంతో నీరు లేక నారుమల్లు ఎక్కడ వేయలేదని దీంతో రైతులు గగ్గోలు పెడుతున్నారని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తాటిపక్క మధు విమర్శించారు. శనివారం మధ్యాహ్నం నుండి సిపిఐ కాకినాడ జిల్లా మహాసభల జయప్రదం కోరుతూ పిఠాపురం పట్టణంలో ఇంటింటికి సిపిఐ ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ పిఠాపురం ఎమ్మెల్యేగా రాష్ట్రంలో పవర్ఫుల్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గా ఉన్న పవన్ కళ్యాణ్ పిఠాపురంలో రైతులకు న్యాయం చేయడంలో ఘోర వైఫల్యం చెందుతున్నారని మధు అన్నారు. నియోజకవర్గంలో ఇంకా నారుమల్లు ప్రారంభించలేదు. ఇక్కడ పిఠాపురం పట్టణ కార్యదర్శి రామకృష్ణ గారికి చాలా మంది రైతులు ఫోన్ చేసి మా గోడు వినండి అడుగుతున్నారు. ఎందుకంటే ఉభయ గోదావరి జిల్లాల్లో మేము నిన్నే పశ్చిమ గోదావరి జిల్లా వెళ్ళొచ్చాం. అక్కడ మొత్తం అన్ని మండలాల్లో నారుమల్లు ప్రారంభమవుతున్నాయి. అలాగే మన తూర్పుగోదావరి జిల్లాలో కూడా అమలాపురం కానీ ప్రారంభమవుతున్నాయి. కానీ ఇంకా పిఠాపురంలో మాత్రం ఆ ఏలేరు కాలం నీరు కానీ ఇంకా వాటర్ లేకపోవడంతో రైతులు చాలా గొగ్గోలు పడుతున్నారు. రైతు రాజ్యం అని చెప్పుకుని ఈ ప్రభుత్వం రైతులకు అండగా ఉండని చెప్తున్న పవన్ కళ్యాణ్ మరి ఈ విషయానికి ఇక్కడున్న నాయకులు చేరవేశారో లేదో నాకు తెలుస్తలేదు. ఎందుకంటే రైతు బాగుంటే దేశం బాగుంటుంది, రైతు బాగుంటే పిఠాపురం బాగుంటుంది, నియోజకవర్గం బాగుంటుంది. రైతు ఏడిస్తే మనకు మంచిది కాదు. మరి ఈరోజు ఎందుకంటే పండాలి, ఒక పక్క వర్షాలు, మరి ఎప్పుడు నార్మల్ వేస్తారు, ఉడుపులు ఎప్పుడు ఉడుతారు, ఇదంతా రైతులు కావాలి, నీరు కావాలి. ఆ నీరు ఏమో లేకుండా పోయింది. అందుకనే దీన్ని ఇమీడియట్లీగా పిఠాపురం మరి శాసనసభ్యులు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు అర్జెంటుగా ఇరిగేషన్ శాఖ మీటింగ్ వేసి జిల్లా కలెక్టర్ పిలిచి దీన్ని ఇమీడియట్లీగా రైతులు బాగోగులు చూడాలని కోరుతున్నాం. ఇంకా రెండో విషయం,
ఈ నెల 16, 17 2 రోజుల పాటు కాకినాడ జిల్లా ద్వితీయ మహాసభలు సామలకోట పట్టణంలో జరగబోతున్నాయి. అందుకనే ఈరోజు పిఠాపురం నియోజకవర్గంలో ఈ ఫండ్స్ క్యాంప్ చేస్తున్నాం. కాబట్టి ఈ పిఠాపురం ప్రజలకంతా కూడా రేపు 16వ తేదీ నాడు పెద్ద ఎత్తున సామలకోటకి తరలి రావాలని కోరుతున్నాను. తాటిపాక మధు, సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు. కాకినాడ జిల్లా జగ్గంపేటలో శుక్రవారం సాయంత్రం కాకినాడ జిల్లా తెలుగు యువత అధికార ప్రతినిధి జగ్గంపేట మార్కెట్ కమిటీ డైరెక్టర్ బోదిరెడ్ల సుబ్బారావు ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. సమావేశంలో బోదిరెడ్ల సుబ్బారావు మాట్లాడుతూ గత 2 రోజుల క్రితం జగ్గంపేటలో వైసీపీ నాయకులు మీడియా నిర్వహించిన సమావేశంలో వాళ్లు చేసిన వ్యాఖ్యలను సుబ్బారావు తీవ్రంగా ఖండించారు. జగ్గంపేట మండల పార్టీ వైసీపీ అధ్యక్షుడు రావుల గణేష్ రాజు అనే వ్యక్తి స్థాయికి మించి మాట్లాడారని అనడంపై సామాన్యుడు రాజకీయం చేయకూడదా అని సుబ్బారావు ప్రశ్నించారు. సంస్కారం గురించి మీ నాయకుడికి మీరు చెప్పుకోండి. ఇకపోతే ఆయన ఎవరో నేను పెద్దగా ఎప్పుడు చూడలేదనుకో, బాగా దగ్గరగా రిలేషన్ ఉందనుకుంటున్నాను. ఆయనకి నా నాయకుడి ద్వారానే బాగా అటాచ్మెంట్ ఉందనుకుంటున్నాను. చాలా చిత్రంగా మాట్లాడాడు. కరుటూరి శ్రీనివాస్ గారట దాదాపుగా జగ్గంపేట నియోజకవర్గాన్ని వదిలేసి సీతానగరాన్ని వదిలేసి దాదాపుగా 10 ఏళ్ళు అవుతుంది అనుకుంటున్నాను. నాకైతే పెద్దగా ఇప్పుడు అతను ఎప్పుడు కనిపించలేదు. ఈ మధ్యలో ఏదో పదవి ఇచ్చారులో ఉంది అతనికి, ఈ మధ్యలో కనపడుతున్నాడు. ఆయన అంటాడు అభివృద్ధి ముసుగులో అవినీతి కనపడలేదా అంటున్నాడు. అభివృద్ధిలో అవినీతి కనపడకపోవడం ఏంటి? మావిడాడు మట్టి గురించి చెప్పు. మావిడాడు మట్టి సొంత చేలో మట్టి తోలుకుంటే నీకు నొప్పేటి? మైనింగ్ బిల్ ఉంది కదా, మైనింగ్ కడుతున్నారు కదా, కావాలతో ఒకసారి చెక్ చేసుకోవాలి వచ్చి. లేదు తప్పు చేస్తున్నారు. అక్కడ మీ నాయకుడు ఉన్నాడు కదా, మీ వైఎస్ఆర్సీపీ నాయకుడు ఉన్నాడు కదా, ఏంటి ఇది ఎలా జరుగుతుందని ఒకసారి వివరణ ఇచ్చుకోండి. మీరు అక్కడ మైనింగ్ బిల్ ఉంది, సొంత చేలో దోలుతున్నారు, కావాలతో ఒకసారి చెక్ చేసుకోండి. మైనింగ్ వాళ్ళు మీరే అడగండి. ఇకపోతే ఇంకో పాయింట్ ఏదో చెప్పాడు ఆయన. మా చంటిబాబు గారు ఉండేటప్పుడు మీరు చెరువులోకి వచ్చారు, ఆ చెరువు కూడా వేయిందండి. ఆ రోజే కోర్టులో వేసాము, కోర్టులో నడుస్తుంది. హైకోర్టులో వేయడం జరిగింది, కోర్టులో నడుస్తుంది. కోర్టుల విషయం గురించి మనం మాట్లాడకూడదు. అది ఒకసారి ఆయన తెలుసుకుంటే బాగుంటుంది. లేదంటే ఆ గతంలో చంటిబాబు గారు చేశారు, మీరు దాని మీద ఏం చేశారని చెప్పేసి అడుగుతాడు. ఆయన ఇప్పుడు ఇద్దరు వైఎస్ఆర్సీపీలోనే ఉన్నారు కాబట్టి ఈయనే ఏంటంటే ఆ చెరువు కూడా పెట్టండి అని ఆయన అడగచ్చు ఈ శ్రీనివాస్ గారు. ఇకపోతే ఆయన దెయ్యాలు వేదాలు వల్లిచ్చినట్టు ఉంటుంది ఆయన మాట్లాడుతుంటే. దెయ్యాలు వేదాలు వల్లిచ్చినట్టు కరుటూరి చారిటబుల్ ట్రస్ట్ ఆయన పెట్టింది. దీనికి ఒక పెద్ద బిల్డింగ్ కట్టారు. దీనికి 274 సర్వే నెంబర్లో సర్వీస్ నెంబరు కరెంటుకి దాదాపుగా 14,79,000 ఎంతో కరెంటు బిల్లు బకాయి పెట్టాడట. ఈయన అవినీతి గురించి మాట్లాడుతున్నాడు కాకినాడలో ఉంటూ. ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అన్నారు. శుక్రవారం గండేపల్లి గ్రామంలోని వెంకన్నబాబు గుడి వీధి సెట్టిపల్లిచపేట గ్రామాంతాల్లో ఎమ్మెల్యే స్థానిక నాయకులతో కలిసి సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం నిర్వహించారు. సందర్భంగా ప్రతి ఇంటికి వెళ్లి కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో చేపట్టిన అభివృద్ధి పనులు, అందించిన సంక్షేమ ఫలాల వివరాలను తెలియజేస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సెట్టిపల్లిచపేట కాలనీ వాసులు తాము ఎదుర్కొంటున్న పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. ప్రధాన సమస్య డ్రైనేజీ నీరు వీలు లేక దుర్గంధభరితంగా తయారైందని స్థానికులు ఎమ్మెల్యేకు వివరించారు. అలాగే ఒకే ఇంట్లో ఎక్కువ మంది ఉంటున్నామని, ఇళ్ల స్థలాలు, హౌసింగ్ లోన్లు ఇప్పించాలని, అందుకు స్పందించిన ఎమ్మెల్యే సమస్యలన్నీ పరిష్కరించేందుకే ఈ పర్యటనని అన్నారు.
సెంటర్ బస్ ఇప్పుడు పడతాయి ఇంకా రిజిస్ట్రేషన్ అవ్వదు కదా మీకు మీకు 2 సార్లు మీకు ఎందుకు పడలేదు కారణం కావాలి కదమ్మా ఈ కారణం అంటే బ్యాంక్ దగ్గరికి వెళ్ళి నేను ఎన్సీసీ బాబు పాప చంద్రబాబు నాయుడు గారు ఇంకా పిల్లలు పెంచమన్నాడు చంద్రబాబు నాయుడు గారు 26,000 ఇస్తే సంవత్సరానికి 5-6 లక్షలు అవుతాయి. నీకు 26,000 ఇవ్వడం అంటే ప్రోత్సాహానికి ప్రభుత్వం ఇది ఇచ్చిందని. నీకు ఎందుకు 5-6 లక్షలు స్కూల్లో ఎందుకు గవర్నమెంట్ స్కూల్లో చదివించట్లేదు? గవర్నమెంట్ స్కూల్ అయితే 5-6 లక్షలు ఎందుకు అవుతుంది? ఏమో అవుతాం గవర్నమెంట్ స్కూల్లో డబ్బులు ఇచ్చుకుంటారా? ఏమిచ్చుకోరు కదా, గవర్నమెంట్ స్కూల్లో చదివించట్లేదు. యూనిఫామ్ ఇస్తున్నారండి, షూ ఇస్తున్నారు, బట్టలు ఇస్తున్నారు. ఇందులో 3,000 అనపర్తి నియోజకవర్గంలోని దుప్పలపూడి గ్రామంలో ఇటీవల చోటు చేసుకున్న దళిత మహిళపై దాడి ఘటన సంచలనంగా మారింది. అధికార కూటమికి చెందిన టీడీపీ నాయకుడు ఎస్సీ మహిళపై అమానుషంగా దాడి చేసి తీవ్ర గాయాల పాలయ్యేలా చేశారు. ఈ ఘటనపై ఆగ్రహించిన వైఎస్ఆర్సీపీ నాయకులు తూర్పుగోదావరి జిల్లా వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, రాష్ట్ర మాజీ హోంమంత్రి తానేటి వనిత, వైఎస్ఆర్సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షులు జకంపూడి రాజా, అనపర్తి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త మాజీ శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి ఈరోజు అనపర్తి ప్రభుత్వ ఆసుపత్రిలో బాధిత మహిళను పరామర్శించారు. అనపర్తి నియోజకవర్గం అరాచకాలకి నిలయంగా మారింది. గడిచినటువంటి ఏడాది కాలంగా ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన మొదటి రోజు నుంచి నిత్యం ఏదో రకమైనటువంటి అసాంఘిక కార్యక్రమం లేకపోతే దాడులు, దౌర్జన్యాలు, హింసాత్మకమైనటువంటి ఘటనలు కనిపిస్తూ ఉన్నాయి. ఇల్లులు కూల్చేస్తారు, ఆస్తి నష్టాలు కలిగిస్తారు, భౌతికంగా దాడులు చేసేటటువంటి కార్యక్రమం. దాని ప్రత్యేకించి ఎస్సీస్ మీద, మరీ ముఖ్యంగా మహిళల మీద ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి దాడులు చాలా విపరీతంగా పెరిగిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అందు గురించే ఈవేళ అనపర్తి నియోజకవర్గంలో కూడా ఏదో ప్రైవేట్ సెటిల్మెంట్లు చేసేటట్టుగా, ఏదో ఒక అనుకోకుండా రోడ్డు మీద యాక్సిడెంట్ జరిగితే, సహజంగా ఎవరైనా కూడా యాక్సిడెంట్ అనేటువంటి పదం ఏంటి, అనుకోకుండా జరిగినటువంటి దాన్నే యాక్సిడెంట్ అని అంటారు. అటువంటిది ఒక యాక్సిడెంట్ జరిగితే దాన్ని ప్రైవేట్గా సెటిల్ చేస్తాం రండి అని చెప్పి వాళ్ళని బెదిరించి భయపెట్టి వాళ్ళ తాహతకు మించి మీరు ఎంత ఇవ్వాలి అంత ఇవ్వాలని చెప్పి డబ్బులు డిమాండ్ చేస్తే మేము అంత ఇచ్చుకోలేము అని చెప్పి ప్రాధేయపడితే వాళ్ళని కులం పేరు పెట్టి దూషించడమే కాకుండా వాళ్ళని భౌతికంగా దాడి చేసి రోడ్డు మీద కాసి ఒక మోటోతో, ఒక ఇంటెన్షన్తో వాళ్ళని కొట్టాలి, చంపాలి అనేటువంటి ఆలోచనకు వచ్చి ఇవాళ బుజ్జి గారు అలాగే వీరబాబు వీళ్ళిద్దరి మీద కూడా రోడ్డు కాసి కొడితే కనీసం ఇక్కడ న్యాయం జరిగేటటువంటి పరిస్థితి లేదు. ఒక పక్కన హాస్పిటల్లో వైద్యం చేయించుకుంటుంటే ఇమీడియట్గా వాళ్ళని డిశ్చార్జ్ చేసి ఇంటికి పంపించేయండి అని చెప్పి వైద్యుల మీద, సిబ్బంది మీద ఒత్తిడి తీసుకొచ్చే కార్యక్రమం చేయాలి. మరో పక్కన ఎస్సీస్కి జరిగినటువంటి అన్యాయంగా, ఎస్సీ అట్రాసిటీ కాకుండా అక్కడ ఒక మోటోతో జరిగింది కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ
దుప్పలపూడిలో గ్రామ సర్పంచ్ వల్లభశెట్టి శివ పద్మిని రామ సతీష్ ఆధ్వర్యంలో బాలికలకు సైకిళ్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. అనపర్తి నియోజకవర్గం దుప్పలపూడి గ్రామంలో గ్రామ సర్పంచ్ వల్లభశెట్టి శివ పద్మిని రామ సతీష్ గారి స్వగృహం నందు సైకిళ్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. దుప్పలపూడి ప్రాథమిక పాఠశాలలో 6వ తరగతి చదువుతున్న బాలికలకు విద్యా సౌలభ్యం కోసం ఈ సైకిళ్లను అందజేశారు. సార్ ఆ గ్యాప్కి వచ్చండి, ఆ గ్యాప్లోకి వచ్చండి. కొద్దిగా వెళ్తారు కదా మీరు కొద్దిగా సతీష్ గారు అంత మొత్తం మమ్మల్ని తీసుకొని మీరు కవర్ చేస్తున్నారు. 1 minute సార్. నగరాభివృద్ధి అంటే ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో జరిగేదని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. 9వ డివిజన్లోని ఎస్బీఐ కాలనీ, కాంచన నగర్, వాకర్స్ రోడ్, విద్యుత్ కాలనీలో సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణాలకు సుమారు 61 లక్షలతో చేపట్టిన అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కేవలం 9వ డివిజన్లోనే ఏడాది కాలంలో సుమారు 8 కోట్ల పనులు చేయడం జరిగిందన్నారు. నగరంలో అవసరమైన ప్రాంతాల్లో అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు. ప్రజలకు కావాల్సిన అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు. మంచి రోడ్లు, డ్రైనేజీలు, విద్యుత్ దీపాలు స్థానిక ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. రీసర్వే చేశానండి, అన్ని అయిపోయినాయండి. రెడ్ మార్క్ పెట్టారండి. ఆదిరెడ్డి వాసు గారు వచ్చాక ఈ రోడ్డు బాగుపడుతుందండి. మేము 36 సంవత్సరాలు అయింది మా హౌస్ కట్టుకుని. ఇప్పుడు వరకు ఎన్ని కంప్లైంట్లు ఇచ్చినా చేయలేదండి. ఇప్పుడు ఆదిరెడ్డి వాసు గారు కలవ చేసుకుని మాకు సైడ్ కాలువలు వేయించారండి. ఇది ఇప్పుడు రోడ్లు వేయిస్తున్నారండి. చాలా ధన్యవాదాలండి. కట్టుకోండి, దండాలండి. ఎన్నాళ్ళ నుంచి ఇబ్బంది పడుతున్నారమ్మా? 36 సంవత్సరాల నుంచి పడుతున్నాడు. 36 సంవత్సరాలు అయిందండి మా బిల్డింగ్ కట్టుకుని. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఈ రోడ్డు వేయలేదండి. ఇప్పుడు వరకు వేయలేదు. సైడ్ కాలువలకు కూడా ఆదిరెడ్డి వాసు గారు వచ్చి చూసి కాలువలు అయ్యి పట్టి ఇవన్నీ చేశారు. ఇప్పుడు జగన్ అయ్యాలో ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేయలేదండి. ఇప్పుడు తెలుగుదేశం వచ్చాక ఇప్పుడు అన్నీ అవుతున్నాయి. గత గవర్నమెంట్లో ఎవరికైనా చెప్పారు? అసలు గత గవర్నమెంట్లో ఏమీ అవ్వలేదండి. ఒక రోడ్డు అవ్వలేదు, ఏమీ అవ్వలేదు. చూసారండి, వాళ్ళు వచ్చి చూడలేదండి. ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినా పట్టించుకోలేదండి. ఎవరు చెప్పేవారమ్మా గతంలో? అక్కడ ఆఫీస్కి వెళ్ళి చెప్పేవాళ్ళు, మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళి లెటర్ అయి పెట్టేవాళ్ళు అండి. పన్ను కట్టినప్పుడల్లా లెటర్ పెట్టేవాళ్ళు. అండి. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. శ్రీరాంపురంలో OHSR వద్ద గుంతలో పడి మృతి చెందిన బాలుడు. బాధిత కుటుంబానికి సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి 5 లక్షల పరిహారం ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం. పవన్ కళ్యాణ్ 52 మంది ఆకలి కేకలు వినబడలేదా? 19 నెలల జీతాల బకాయికై 5వ రోజు సమ్మె చేస్తున్న సత్యసాయి కార్మికులు. మైనింగ్ మాఫియాకు నాయకత్వం వహిస్తున్న రాజానగరం అధికారులు. అక్రమ మట్టి తరలింపులపై ఫిర్యాదు చేసిన వారిపై వేధింపులు.
ఇది రెస్ట్ బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.